ఈ వీడియోలో సాంబార్ ప్రిపరేషన్ చూద్దామండి. గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ, ఇంకా ఉల్లిపాయను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, వంకాయ, ముల్లంగి, మునక్కాయలు ఏదైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోకి టమాటోలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ అన్నీ వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి 10 నిమిషాల పాటు. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. బాయ్.